స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఆధ్యాత్మిక సత్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపను నా జీవితంలో అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే మాటను మనం వినినటువంటి వారంగా ఉన్నాం. మరి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనగానేమి? అటువంటి పరిస్థితుల యందు దేవుడు మనలను ఏ రీతిగా కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ వీడియోను మీరు పూర్తిగా తిలకించాలని, మీ ప్రక్కనున్నటువంటి వారు, మీ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, మీరు ఎరిగి ఉన్నటువంటి విశ్వాసులు, వారి ఆధ్యాత్మిక జీవితంలో కూడా బలపరచబడినట్లు ఈ వీడియోను వారితో షేర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మీ మధ్యలోనికి మోసుకొని వస్తూ ఉన్నాను. కనుక మీరు ప్రతిరోజు దేవుని వాక్యం విని ఆధ్యాత్మిక జీవితంలో బలపడినట్లు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని పర్యాయాలు జీవితంలో మన సమస్య చాలా పెద్దదిగా కనబడుతూ ఉంది. మనం కలిగి ఉన్న సమస్య, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అవసరతలు ఇవన్నీ చాలా పెద్దవిగా కనబడుతవి. మన శక్తి, సామర్థ్యము, డబ్బు, సమయము, మనకున్నటువంటి వనరులు ఇవన్నీ చాలా చిన్నవిగా కనబడుతవి. అంటే సమస్య చాలా పెద్దదిగా కనబడుతూ ఉంది, మన శక్తి చాలా చిన్నదిగా కనబడుతూ ఉంది. అలాగనే జీవితంలో కొన్నిసార్లు మన పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంటూ ఉన్నది. ఉదాహరణకి ఈఎంఐ లోన్స్ కట్టడానికే జీతము సరిపోదండి. ఆ సరిపోనటువంటి జీతంలో అకస్మాత్తుగా హాస్పిటల్ ఖర్చులు వస్తాయి. విపరీతమైనటువంటి హాస్పిటల్ ఖర్చులు వచ్చి అటు జీతము ఈఎంఐ లోన్స్ కట్టలేక, ఇటు హాస్పిటల్ ఖర్చులు భరించలేక బాధపడేటటువంటి వారంగా ఉంటాం. అలాగనే కొన్నిసార్లు ఆఫీస్లో ఉద్యోగము చేసేటటువంటి దగ్గర చాలా సమస్యలు వచ్చి అందరూ మనకు వ్యతిరేకంగా ఉండి నిందించి అవమానించేటటువంటి వారుగా, అశాంతి అసమాధానములతో మన ఆఫీస్లో పరిస్థితులు ఉండగా, కుటుంబంలో కూడా అలాంటి సమస్యలే, వ్యతిరేకతలే, అపార్థములే. అటు ఆఫీస్లో నెమ్మది లేక, ఇటు కుటుంబంలో నెమ్మది లేక, సమస్యల మధ్య సతమతమవుతూ జీవితము పరిస్థితి అగమ్య గోచరంగా, ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా మన జీవితము కనబడుతూ ఉంది. సమస్య వెనుక సమస్య, బాధ వెనుక బాధ, ఖర్చు వెనుక ఖర్చు, వేదన వెనుక వేదన, గాయము వెనుక గాయాన్ని బట్టి మన జీవితంలో మనము ఆందోళనను, భయాన్ని, చింతను, దుఃఖాన్ని, వేదనను, కన్నీటిని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. మనము ఈ దినము నిర్గమకాండము 14వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయం నుండి ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు కానాను ప్రయాణంలో ఉన్నారండి. మార్గ మధ్యలో ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ వచ్చి ఉన్నప్పుడు వారి ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. వారి ప్రయాణం ముందుకెళ్ళడానికి ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎర్ర సముద్రాన్ని దాటే ఏర్పాట్లు కానీ, సాధనములు కానీ వారి యొద్ద లేవు. సముద్రాన్ని దాటే ప్రయోగాలు, టెక్నాలజీ, వస్తువులు, ప్రయాణ సాధనాలు వారి యొద్ద లేవు. పడవలు
నిర్మించే జ్ఞానం వారి దగ్గర లేదు. పడవలు నిర్మించేటటువంటి టెక్నాలజీ వస్తువులు కూడా వారి వద్ద లేవు. కనుక సముద్రం దాటడం అనేది ఒక పెద్ద సవాలుగా, సముద్రం దాటడం అనేది వారి జీవితాలకు ఒక పెద్ద పరీక్షగా, సమస్యగా పరిగణిస్తూ ఉన్నది, అంటే సవాలుగా ఉండినది. అలాగుననే మరి సముద్రాన్ని ఎలాగో అలా దాటేద్దామని అనడానికి వీలు లేదండి. ఎందుకంటే ప్రజలు లక్షల్లో ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వీరందరూ సముద్రాన్ని దాటడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు. మరి ఈ సముద్రం ముందుకెందుకు వెళ్ళాలా, ఈ సముద్రాన్ని ఎందుకు దాటాలా, వెనుదిరిగి వెళ్ళిపోదాం, వెనుక నుండి మరొక త్రోవ నుండి వెళ్ళిపోదాము అని ప్రయత్నించడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే వెనక నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో సైన్యము తరుముతా ఉంది. వారిని ఏ రీతిగానైనా చేజిక్కించుకోవాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగానైనా ఓడించాలి, వారిని బందీలుగా మార్చాలి, బందీలుగా మార్చి తిరిగి ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వెళ్ళి వెట్టి చాకిరీ చేయించాలి. బానిసలుగానే వారిని తీసుకొని వెళ్ళాలి అనే తప్పు ఆలోచన కలిగి, గర్వం కలిగి ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందనంటే, ముందు వెళ్తేనేమో సముద్రం ఉంది, వెనుకకెళ్తేనేమో ఫరో సైన్యము ఉండింది. అటు సముద్రాన్ని దాటాలన్నా కష్టమే, ఇటు ఫరో సైన్యాన్ని తట్టుకోవాలన్నా ఎదిరించాలన్నా కూడా కష్టమే. ఇట్లాంటి పరిస్థితినే మనము ముందు నుయ్యి వెనక గొయ్యిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దగ్గర, ఈ ఇశ్రాయేల్ జనాంగం దగ్గర ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేవు. ఏర్పాట్లు అంటే ఏ రకమైన సాధనాలు లేవు. ఫరో సైన్యాన్ని జయించడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ, దాటి వెళ్ళడానికి కానీ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేవు. ఒకసారి ఫరో సైన్యాన్ని ఎదిరించేటటువంటి దమ్ము కానీ, ధైర్యం కానీ, సైన్యం కానీ ఇశ్రాయేలీయుల దగ్గర లేవు. ఒకసారి ఫరో సైన్యాన్ని గురించి మనము తలపోసినట్లయితే, ఫరో సైన్యం వెల్ ట్రైన్డ్ ఆర్మీ, చాలా తర్బీదు ట్రైనింగ్ పొందినటువంటి ఆర్మీ. అప్పటికే ఎన్నో యుద్ధాలను చేసి వారు గెలిచినటువంటి వారుగా ఉన్నారు. ఆనాటి ప్రపంచంలో ఫరో సైన్యం చాలా గొప్పదని, బలమైనదని, యుద్ధ నేర్పరితనం కలిగినటువంటిదని, చక్కగా యుద్ధపు ఎత్తులను, యుద్ధపు ప్రణాళికలను రచించి గెలిచేటటువంటిదని పేరు ప్రఖ్యాతలను కలిగినటువంటిదిగా ఉండినది. ఈ రీతిగా ప్రపంచంలోనే ఆనాటి ఫరో సైన్యం చాలా గట్టిదిగా, బలమైనదిగా, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటిదిగా, యుద్ధ నేర్పరితనము, ఆయుధములు, గుర్రములు, రథములు కలిగి బలమైన సైన్యంగా ఉండినటువంటిది. వారికి ఆయుధము ఏ రీతిగా వాడాలనో, యుద్ధము ఏ రీతిగా చేయవలెనో, సైన్యమును లేక శత్రువులను ఏ రీతిగా జయించవలెనో వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలను మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు, కూలీలుగా బ్రతికినటువంటి వారు, ఇటుకలు తయారు చేసి ఇటుక పనులలో, నిర్మాణపు పనులలో వెట్టి చాకిరీ చేసిన ప్రజలుగా జీవించినారు. అప్పటి వరకు వారికి యుద్ధం తెలియదు, ఆయుధం తెలియదు, యుద్ధము
ట్రైనింగ్ అనేది, యుద్ధానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది వారికి తెలియదు. అసలు వారి యుద్ధము చేయడానికి ఏ రకమైనటువంటి ఆయుధములు కూడా లేవు. వారు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించి ఇశ్రాయేలీయులందరూ బాటసారులుగా ఉన్నారండి. వారు యుద్ధము చేసేటటువంటి ఏర్పాటు కానీ, తర్బీదు కానీ, ఆయుధములు కానీ లేవు. అటువంటి పరిస్థితుల యందు ఫరో సైన్యాన్ని జయించడం అనేది కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి చేతిలో కత్తి ఉంది. ఒక వ్యక్తి ఆ కత్తిని ఏ రీతిగా వాడాలనో తెలిసినటువంటి వాడు. అతడు యుద్ధము చేయుటయందు తర్బీదు పొందినటువంటి వాడు, బలమైనటువంటి వాడు, బుద్ధి జ్ఞానము కలిగి నేర్పరితనాన్ని, చలాకితనాన్ని కలిగినటువంటి వాడు. ఒకవైపు ఉన్నటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వాడు, పామరుడు. అతని చేతిలో ఆయుధము లేదు, యుద్ధము చేయడము అతనికి తెలియదు, అమాయకంగా బ్రతికేటటువంటి వాడు. ఈ ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే, ఈ ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగితే ఎలాగైనా ఆయుధము ఉన్నటువంటి వాడే, యుద్ధ విద్య తెలిసినటువంటి వాడే గెలుస్తాడు. మానవ రీత్యా మనము ఆలోచించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము అటు సముద్రము దాటి వెళ్ళలేక, ఇటు ఫరో సైన్యాన్ని జయించలేక మధ్యలో చిక్కుకున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఆ రోజు వారి జీవితంలో అపజయం ఖచ్చితంగా కలుగుతుంది. ఫరో సైన్యం వారిని ఖచ్చితంగా జయిస్తుంది. ఫరోకి మరలా వారు బానిసలుగా వెళ్ళిపోతారు అనే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నవి. స్నేహితులారా, మరలా మేము బానిసలుగా వెళ్తామేమో, లేక ఫరో సైన్యము మమ్మల్ని చంపివేస్తుందేమో, బానిసలుగా కొనిపోతారేమో, లేక ధైర్యము చేసి సముద్రంలో ప్రయాణం చేస్తే సముద్రంలో మునిగి చనిపోతామేమో, తప్పించుకోవడానికి, మా ప్రాణాలను రక్షించుకోవడానికి ఏ రకమైనటువంటి ఏర్పాటు కానీ, మార్గము కానీ మాకు కనబడము లేదు అని ఇశ్రాయేలు జనాంగం అంతా శోక సముద్రంలో మునిగిపోయినారండి. దుఃఖపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఆందోళనకు, వేదనకు, కన్నీరుకు వారు లోనవుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య వారికి జీవితం మీద నిరాశ, నిస్పృహలు ఆవరించి మరి ఫరో గారిని వారు దూషించేటటువంటి వారుగా, ద్వేషించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చి ఉన్నావా? ఒకవైపు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, మరొక వైపు ఫరో సైన్యం అడ్డుగా ఉంది. మా జీవితములు ఇది చివరి దినంగా మాకు తోచుతూ ఉంది. ఇదే చివరి గడియలుగా మాకు అనిపిస్తూ ఉంది. మేము బ్రతకమేమో అనే వేదనను వారు కనబరుస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో భయము, వేదన, ప్రమాదము సంభవించినటువంటి వేళలో మోషే గారు మరి దేవునికి మొర్రపెడతా ఉన్నాడు. అయ్యా, ఈ కష్టకాలం నుండి, ఈ అడ్డంకుల నుండి మమ్మల్ని తప్పించండి, మాకొక మార్గాన్ని కనపరచండి అని దేవుని వైపు తేరి చూసినప్పుడు, స్నేహితులారా, దేవుడు మోషే యొక్క ప్రార్థనను ఆలకించి ఆశ్చర్య రీతిగా, అద్భుతకరంగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ గండంలో నుండి, ప్రమాదంలో నుండి తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మోషేను నీ కర్ర ఎత్తి సముద్రం వైపు దాన్ని చాచు అని దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే తన చేతికర్రను సముద్రం వైపు ఉంచగానే అద్భుత రీతిగా దేవుని మహత్కార్యం, దేవుని ఉన్నతమైనటువంటి అద్భుతము ఏమిటనగా
ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయిందండి. 2 పాయలుగా మారిపోయింది. మార్గము ఏర్పడింది. ఆరిన నేల మీద, ఈ 2 పాయల మధ్యలో ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగము ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు. ఎంత అద్భుతము స్నేహితులారా, ఎంత ధన్యత! దేవుని ఉన్నతమైనటువంటి కార్యం గమనించండి. సముద్రమే 2 పాయలుగా చీలిపోయి ప్రజలకు మార్గము, ఆరిన నేల బయలుపరచబడింది. ఆ ఆరిన నేల మీద ప్రజలందరూ ముందుకు సాగి ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. ఈ గొప్ప వింతను చూచినటువంటి ఫరో సైన్యము కూడా ఈ సముద్రంలో దాటి వెళ్ళాలని ప్రయాణాన్ని వారు కొనసాగించినప్పుడు ఫరో సైన్యము అధిపతులు, సైన్యాధ్యక్షులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు, బలమైనటువంటి సైన్యం ఎలాగుననైనా ఇశ్రాయేలులను బంధించాలి, వారిని ఓడించాలి, వారిని చెరలోనికి తీసుకొని వెళ్ళాలి, వారిని బానిసత్వంలో ఉంచాలని ఆలోచన కలిగిన ఈ ఫరో సైన్యము ఆ మార్గము గుండా సముద్రము మధ్యలోనికి వెళ్ళగానే 2 పాయలుగా చీల్చబడిన ఈ సముద్రం ఒకే దగ్గరికి వచ్చిందండి. మళ్ళా యథావిధిగా ఆ సముద్రము పొంగడము ప్రారంభించగానే ఈ ఫరో సైన్యము అధిపతులు, సైన్యాధ్యక్షులు అందరూ కూడా ఆ సముద్రంలో ముంచివేయబడినారు. ఈ రీతిగా ఆయుధము లేనటువంటి వాడు ఆయుధం గల వారిపైన, యుద్ధము తెలియనటువంటి వాడు యుద్ధ శూరులుగా ఉన్నటువంటి వ్యక్తులపైన, సైన్యము లేనటువంటి ఇశ్రాయేలు జనాంగము సైన్యం ఉన్నటువంటి ఐగుప్తీయుల మీద విజయాన్ని సాధించినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ బలహీనుల పక్షాన, అన్యాయమును, వేదనను అనుభవిస్తూ ఉన్నటువంటి జనుల పక్షాన, త్రోసివేయబడుతున్న జనుల పక్షాన, కొట్టబడుతున్నటువంటి జనుల పక్షాన దేవుడే యుద్ధాన్ని చేసి ఆ బలహీనులను గెలిపించినటువంటి వాడుగా ఉన్నాడు. బలహీనుల యొక్క మాన ప్రాణాలను రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి విజయము. బలవంతుల చేతిలో నుండి అతి సామాన్య ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను విడిపించినటువంటి విజయం. ఈ విజయం నుండి స్నేహితులారా, మన జీవితాలలో మనము తెలుసుకోవలసినటువంటి విషయం, తెలుసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యము ఏమిటంటే, మన జీవితాలు కూడా కొన్ని పర్యాయాలు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఏమి తీర్మానము తీసుకొనవలెనో, ఏ దిక్కున సాగి వెళ్ళవలెనో, ప్రమాదాల నుంచి, గండముల నుంచి ఏ రీతిగా బయటకు రావాలనో తెలియని పరిస్థితుల మధ్య మనం కొట్టుమిట్టాడుతూ ఉండగా, మన సమస్య పెద్దదిగా, మన శక్తి చాలా చిన్నదిగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనకు దేవుడు అందిస్తూ ఉన్నటువంటి వాగ్దానము ఏమిటంటే, నీ సమస్యకు నీకు మధ్యలో దేవుడు ఉన్నాడు. నీ బాధకు, నీ కొరతకు మధ్యలో దేవుడు ఉన్నాడు. నిన్ను కలవర పెడుతున్నటువంటి, భయపెడుతున్నటువంటి శత్రువు మధ్యలో దేవుడు ఉన్నాడు. అతి సాధారణంగా కనబడుతూ, అది ఏ శక్తి లేకుండా, యుక్తి లేకుండా, ఆయుధము లేకుండా బ్రతుకుతూ బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి నీ జీవితానికి నిన్ను భయపెట్టే బలమైన సమస్య, బలమైన శత్రువుకు మధ్య దేవుడుండి నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. సమస్యలో నుండి, అంధకారంలో నుండి, వేదనలో నుండి, బలమైన శత్రువు యొక్క హస్తములలో నుండి దేవుడు నిన్ను విమోచించబోతూ ఉన్నాడు. అందుకే కృంగిపోక, విసిగి వేసారక,
నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకుండా మోషే దేవుణ్ణి అడిగిన రీతిగా నీ సమస్యలో నీ బంధకాలలో నీవు కూడా దేవుణ్ణి అడిగేవాడవుగా ఉండు. దేవుడు నిన్ను విమోచిస్తాడని జ్ఞాపకము చేయుచు ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము మీ ఉన్నతమైనటువంటి కార్యాన్ని మా జీవితంలో బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. బలవంతులైనటువంటి ఐగుప్తు సైన్యము చేతిలో నుండి బలహీనులు, ఆయుధము లేనటువంటి వారు, యుద్ధము ఎరగనటువంటి వారు అయిన అతి సామాన్యమైన జనులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మీ అద్భుత కార్యము వలన తప్పించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజలను విమోచించడం కొరకు సముద్రాన్నే 2 పాయలుగా జరిగించినటువంటి మీ శక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము విని ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడ్డల జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, బాధలు, శత్రువులు, అసూయపరులు, ఓర్వలేనటువంటి వారు, కొరతలు, బంధకాలు, అనారోగ్యం, నిరుద్యోగం, వేదన, కన్నీళ్ళు, సమస్యలు, అవమానాలు, చింతలు వారిని కృంగదీస్తూ ఉన్నవి. వారి జీవితము ఆందోళనలోనికి, భయములోనికి నడిపించేవిగా ఉన్నవి. ఆ ఆందోళన మధ్య, భయము మధ్య, కన్నీళ్ళు, వేదన, బాధ, సమస్యల మధ్య అయ్యో దేవా మమ్మల్ని విడిపించండి అని నీ ప్రియ ప్రజలు మీ వైపు తేరి చూస్తూ ఉన్నారు. వారి కన్నీళ్ళను ఎరిగిన దేవ, వారి బంధకములను ఎరిగిన దేవ, వారి భయములను ఎరిగిన దేవ, వాటన్నిటి నుండి విడుదల అనుగ్రహించడానికి శక్తిమంతుడవైనటువంటి దేవ, మీ ఉన్నతమైనటువంటి హస్తము నీ ప్రియబిడ్డల వైపు చాచి మీ ఉన్నతమైనటువంటి కార్యము వారి జీవితంలో జరిగించి వారి అపాయముల నుండి, ప్రమాదముల నుండి, అనానుకూల పరిస్థితుల నుండి నీ ప్రజలను విమోచించవలసినదిగా మనవి చేస్తూ, దయగల తండ్రి మీ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ ఎల్లరకు తోడై ఉండును గాక. ఆమెన్.